స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర గ్యారంటీ చేసే చట్టం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు లంకా రాఘవులు మాట్లాడారు. అయితే పేద మధ్యతరగతి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని అన్నారు. 60 ఏళ్ల పైబడిన వారందరికీ పింఛన్ ఇవ్వాలి అన్నారు. అయితే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం అశాస్త్రీయంగా నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ అమ్మడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. అప్పులు తీరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి వరకు కూడా విత్తన చట్టం పెండింగ్లోనే ఉందని అన్నారు. బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టే సమ్మెకు గ్రామీణ బంద్కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు, రైతులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనుకూలమైన విధానాలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ బంద్ అనేటువంటి నిర్వహిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కానీ ఆ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా రేపు బంద్ అనేటువంటిది ఉన్నది. అయితే గ్రామీణ ప్రాంతంలో కూడా ఏదైతే సంయుక్త కిసాన్ మోర్చా అంటే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకత్వంలో గ్రామీణ బంద్ కూడా రేపు ఉన్నది. సింబాలిక్గా యాపలగూడ ఆదిలాబాద్ మండలంలో యాపలగూడ దగ్గర రేపు ట్రాక్టర్లతోని అదేవిధంగా ఎడ్ల బండ్లతోని కూడా బంద్ అనేటువంటి నిర్వహిస్తున్నాం, రాస్తారోకో నిర్వహిస్తున్నాం. దాన్ని జయప్రదం చేయాలనేటువంటి దాంతో రైతాంగానికి కానీ వ్యవసాయ కూలీలకు మేము కార్మికులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16 అంటే రేపు భారత్ బంద్ను